షాక్ అయ్యావా? నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోవాలనే నేను ఇక్కడికి వచ్చాను. నా గురించా? అవును, 1 వీక్ నుండి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని నేను అబ్జర్వ్ చేశాను. కావాలనే నేను ఇంటెన్షనల్లీ మిస్ అయ్యాను, అందుకే ఇక్కడికి వచ్చాను. చెప్పు, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? ఓకే, కామ్ డౌన్. ఐల్ కమ్ టు ద పాయింట్. లిజన్. నవంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి నువ్వు వర్క్ చేసే బ్యాంక్ నుంచి 10 కోట్ల రూపాయలు ఆ మారుతి వ్యాన్లో తీసుకెళ్ళావు. ఎగ్జాక్ట్లీ 4 సెకండ్స్ తర్వాత నువ్వు దాన్ని ఫాలో చేయడం మొదలుపెట్టావు. నేను సెట్ చేసిన సీసీ కెమెరాస్లో ఇదంతా రికార్డ్ అయింది. కానీ అన్ఫార్చునేట్లీ దాబా గార్డెన్స్ తర్వాత ఆ వ్యాన్ ఏమైందో, నువ్వు వెళ్ళిపోయావో ఏమీ రికార్డ్ కాలేదు. ఈ సెటప్ అంతా చూస్తుంటే నువ్వేదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టున్నా. లుక్, ఆ నల్ల డబ్బు 10 కోట్ల రూపాయలు ఎలాగైనా సొంతం చేసుకోవాలని లాస్ట్ 1 వీక్ నుంచి నేను స్కెచ్ వేస్తూనే ఉన్నాను. కానీ ఆ డబ్బులు ఏమయ్యాయో ఎక్కడున్నాయో ఖచ్చితంగా నీకు తెలుసని నా డౌట్. నువ్వు గనక ఓకే అంటే ఆ డబ్బు మన సొంతం అవుతుంది. ఓకే, ఎంత ప్రీ ప్లాన్డ్ గా నువ్వు ప్రిపేర్ అయ్యావు కాబట్టి ఆ డబ్బు నీళ్ళు నీకు చూపిస్తాను. లెట్స్ డూ ఇట్. ఓకే. ఎవరు? Don't move. Who is this? Who is this? Otherwise I'll kill you. నువ్వా? ఎస్, నేనే. వదులు గురా, చూసేవాళ్ళని నేను హీరో నన్ను విలన్ అనుకుంటారా? నువ్వేంటి గురు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా పంచ్ మీద పంచిస్తున్నావా? అది సరే గురు, ఇన్ని రోజులు నన్ను పోలీసు వాళ్ళే పట్టుకోలేకపోయారు, నువ్వెలా కనిపెట్టావు? నన్ను పట్టుకోవడానికి ఇంత బిల్డప్ అవసరం అంటావా? నేను దొంగనే, నువ్వు దొంగవే. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? నేను దొంగనే, నువ్వు దొంగవేరా. కానీ మన వృత్తిలో కూడా కొన్ని ఎథిక్స్ ఉండాలి. మన టార్గెట్ ఎప్పుడు జనాల్ని మోసం చేసేవాళ్ళేరా. వాళ్ళని వదిలేసి అమాయకులను మోసం చేస్తావా? టార్గెట్ను ఫాలో చేయరా ఎదవ్వా అంటే చైన్ దొంగలిస్తావా? ఎక్కడా చైను? సేడ్ దగ్గర భద్రంగా ఉందిలే గురు. రారా ఎత్తవా రా. దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. మంచిది. నిన్ను వయసు అయిపోయిందనే అంత చొలకనా నీకు? గురు, నీ వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడు గురు. కాటి కాలు చాచిన ముసల్ది కూడా పంచ డైలాగులు చెప్తుంది అక్కడ. రేయ్, నువ్వు ముందు ఈ చిల్లర పనులు చేయడం మానేస్తే మంచిది. ఎప్పుడు ఇంత చీప్గా ఆలోచిస్తావేంట్రా? కాస్త స్టాండర్డ్గా ఆలోచించరా. రా. దయ్యాల కొంపలా ఉంది గురు. మూసుకో. భూతాల దయ్యాలున్న చోటికి నేను రాను, వదిలే నన్ను. నోరు మూసుకొని రారా. రావాలా? తప్పదా గురు? ఎక్కడ? ఏంటి గురు ఇది? సిటీ మొత్తాన్ని నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. చెప్పేది విను. నవంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఈ బ్యాంకు నుండి 10 కోట్ల రూపాయలు తీసుకుని బయటకు బయలుదేరింది వ్యాన్. 2 గంటల 10 నిమిషాలకి ఎంజీ రోడ్డుకు వచ్చి ఆగింది. అక్కడ నుండి బయలుదేరిన ఈ వ్యాన్ ఎగ్జాక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి డాబా గార్డెన్స్ దగ్గర ఆగింది.
అన్ఫార్చునేట్లీ అదే టైంకి నేను సెట్ చేసిన సీసీ కెమెరాలు ఆఫ్ అయిపోయాయి. అక్కడి నుంచి ఏ ఫుటేజ్ రికార్డ్ కాలేదు. సో ఆ వ్యాన్ ఎటు వెళ్ళిందో ఏమైపోయిందో ఏం అర్థం కావడం లేదురా. అక్కడి నుంచి ఆ వ్యాన్ ఏమైందో తెలుసుకుందా నా పెద్దవాడిని ఫాలో అవ్వమని. గురు కెమెరా ఆఫ్ అవ్వడానికి ఆ ముసల్దానికి ఏంటి సంబంధం గురు? చెప్తా. ఆ వ్యాన్ డ్రైవ్ చేస్తున్న ఆ డ్రైవర్ ఈ పెద్దవాడికి మనవడు. ఒకవేళ నువ్వు కనుక తను ఫాలో చేస్తుంటే ఏదో ఒక క్లూ మనకు దొరుకుండేది. మొత్తం నాశనం చేశావు. బట్ డోంట్ వరీ, మనకి ఇంకొక మార్గం ఉంది. ఏంటి గురు అది? అదేంటంటే నోట్స్ బ్యాన్ అయ్యాక ఈ బ్యాంక్ నుండి 10 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వైట్ అయింది. ఆ డబ్బు తీసుకెళ్తున్న ఆ వ్యాన్ని అదే బ్యాంక్లో వర్క్ చేసే ఒక అమ్మాయి అమ్మాయా? ఆ వ్యాన్ ఫాలో చేసింది. తనకి ఆ డబ్బుకి ఏదో కనెక్షన్ ఉన్నట్టుందిరా. తన్ని గనక మనం జాగ్రత్తగా ఫాలో చేస్తే ఆ డబ్బులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. గురు అందమైన అమ్మాయిల్ని ఫాలో అయ్యి ప్రాబ్లంలో పడ్డం కన్నా అందాన్ని ఎత్తుకొని వచ్చేసావనుకో ఓ పని అయిపోతుంది. ఏయ్, చీప్ లిక్కర్ గుడుంబాల లోకల్గా ఆలోచించడం మానేసి నాలా జానీ వాకర్లా రాయల్గా ఆలోచించరా. నీకు ఎవడరా పెట్రోల్ అని పేరు పెట్టింది? పెట్రోల్ బంకుల్లా? మరి చిన్నప్పుడు పెట్రోల్ తాగావా? వర్క్ చేసేవాన్ని. ఏ బంకులరా? ఎన్ని ట్యాంకులు కొట్టేశావు? బంకు ట్యాంకర్ ఏం లేదు గురు, పోలీస్ స్టేషన్ ముందు సీజ్ చేసిన బండ్లు ఉంటాయి కదా వాటిలో కొట్టేసేవాన్ని. నీలాంటి దరిద్రమైన మొహాన్ని నా జీవితంలో చూడలేదు. నాకు ఈ ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఆ స్టేషన్లో ఉన్న పోలీసుడే. ఛీ! రేపు ఉదయమే మనం తను ఫాలో చేస్తున్నాం. ఛా, ఎటెళ్ళిందిరా తను? ఎంత జాగ్రత్తగా ఫాలో చేసాం తన్ని, అయినా ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. పైగా నువ్వు ఒకడు లెఫ్ట్ రైట్ అంటే నన్ను కన్ఫ్యూజ్ చేసేసావు. గురు ముందు ఆ సిగ్నల్ క్రాస్ చేయి గురు. పద గురు. గురు నాకొచ్చిన పక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలో ఉన్న బీచ్ హౌస్లో జేమ్స్ విలియమ్స్ అనే ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు. తనకు యుద్ధంలో బాంబు బ్లాస్ట్ అయ్యి 2 కళ్ళు పోయాయి గురు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ తనకు కాంపోజిషన్ కింద 5 కోట్లు ఇచ్చారంట. ఆ 5 కోట్లు ఆ ఇంట్లోనే ఉన్నాయని నాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. పైగా తను బ్లైండ్ కూడా. తనకు సెక్యూరిటీ కోసం రాట్ విలన్ డాగ్ మాత్రమే ఉంటుందంట. అందుకే ఆ 5 కోట్ల రూపాయల్ని ప్రశాంతంగా కొట్టేయచ్చనే నాకు అనిపిస్తుంది. ఏయ్, నీకు బాగా తెలుసు నేను ఇలాంటి వాటిలో అస్సలు జోక్యం చేసుకోనని. అయినా ఒక అమాయకుడిని మోసం చేసే పరిస్థితి నాకు ఇంతవరకు రాలేదు, ఇక మీదట రాదు కూడా. నా టార్గెట్ ఎప్పుడూ కూడా మోసం చేసి సంపాదించే డబ్బు మీద మాత్రమే అని గుర్తుంచుకో. నేను ఒక దొంగనే, కానీ నేను దొంగతనం చేసేది దొంగ దగ్గరే అయి ఉండాలి. ఈ పని నా ఎథిక్స్కి సెట్ అవ్వట్లేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. శ్రద్ధ, నువ్వు వాడికి కాస్త చెప్పు. హీస్ రైట్ రాకీ. ఎథిక్స్ అని అనుకుంటూ కూర్చుంటే మనం ఇలాగే ఉండిపోతాం. ప్లీజ్ రాకీ, ఒక్కసారికి ఒప్పుకో ప్లీజ్. ఇదే లాస్ట్ డీల్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు ప్లీజ్. ఈ పని చేయడం నా వల్ల కాదు. హలో, వాట్? ఓ మై గాడ్, రాకీ, ఐ యామ్ కమింగ్. ఏమైంది రాకీ? రాకీ, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? మీ డాడీని కేర్ఫుల్గా చూసుకోమని చెప్పాను కదా. ఐఎమ్ సారీ రాకీ, మీ డాడీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. చూడు, ఇంకో 1 వీక్లో సర్జరీ చేయకపోతే మీ నాన్న బ్రతకరు. ఆ ట్రీట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను, బట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 25 లక్షలు అవుతుంది. ఇంకో వారంలో అంత డబ్బు అరేంజ్ చేసుకోగలవా? ట్రస్ట్ మీ అంకుల్, ఇంకొక 2 రోజుల్లో ఎలాగైనా డబ్బు అరేంజ్ చేస్తాను. దయచేసి ఆపరేషన్ మాత్రం ఆపకండి అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఓకే రాకీ, లెట్స్ సీ, ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు. రాకీ, నా కోసం ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు? ఈ రోజు రేపు చావు రాక తప్పదు. ఈ క్షణమే వదిలేసి వెళ్ళిపోరా. చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్న నిన్ను రోడ్డు మీద వదిలేశాను. నువ్వు ఏ సుఖమో అనుభవించలేదు. నీ భవిష్యత్తుకి ఒక దారి చూపించాల్సిన నేను నీ లైఫ్కే భారంగా అయిపోయాను.
ఇక నుంచి నా గురించి ఆలోచించడం మానేసి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించరా. నాన్న, నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాన్న? అలాంటి నిన్నే కాపాడుకోలేకపోతే నేను ఇంక బతికి ఏం ప్రయోజనం నాన్న? నువ్వే కంగారు పడకు నాన్న. ఇంకొక 2 రోజులు నీకు ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేయిస్తాను. నువ్వు ఇంతకు ముందులా మళ్ళీ ఆరోగ్యంగా తిరుగుతావు నాన్న. ట్రస్ట్ మీ నాన్న. దిస్ ఇస్ మై ప్రామిస్ నాన్న. దిస్ ఇస్ మై ప్రామిస్. ఇంకో 1 వీక్లో సర్జరీ చేయకపోతే మీ నాన్న బ్రతకరు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 25 లక్షలు అవుతుంది. నీ భవిష్యత్తుకు ఒక దారి చూపించాల్సిన నేను నీ బ్రతుక్కి భారంగా మారిపోయాను. You idiot! వద్దు బాస్, మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. లెట్స్ ఎంజాయ్. తప్పుకోరా. ఛా! Shit! ఇంకొకసారి అమ్మాయిల జోలికెళ్ళావు తాట తీసేస్తా. అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఎప్పుడూ తోడుగా ఉండాలి. మన దేశంలో ఇలా రేపులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆడపిల్లలు వేసుకునే చిన్న చిన్న డ్రెస్సులు కాదురా, నీలాంటి ఎదవల చెడు చూపురా. కనిపించని ఆ దేవతలకి భక్తితో పూజలు చేస్తారు, గుడులు కడతారు, పల్లకీలు కూడా మోస్తారు. కానీ సాక్షాత్తు దేవత రూపంలో ఉన్న ఆడవాళ్ళని చూస్తే మాత్రం ఎందుకురా ఇలా కుక్కల్లా ప్రవర్తిస్తారు మీరు? అలాంటి ప్రతి అమ్మాయికి ఒక నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, ప్రేమించే మగాడు కూడా ఉంటాడురా. అమ్మాయిల్ని చెడు దృష్టితో చూసే నీలాంటి యదవల్ని దండించడానికి నాలాంటి ఒక మగాడు కూడా వస్తాడురా. ఇక చాలు గురు, ఇంకా కొడితే చస్తాడు. రేయ్ పోరా, మాతో పెట్టుకుంటే ఇలాగే. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురు, చెప్తాను రా. శ్రద్ధ నువ్వురా.